ఒక మనిషి తాగుడుకు అలవాటు పడి బాగా విచ్చలవిడిగా తిరిగి ఎగిరి తాగి చచ్చిపోయాడు. ఈ మనిషిది కూడా పవిత్రాత్మేనా? నాకు తెలియక అడుగుతున్నాను, మీరు చెప్పండి. తాగినోడు పోతున్నాడు, తిరిగినోడు పోతున్నాడు, ఎగిరినోడు పోతున్నాడు, భయంకరంగా బతికినోడు పోతున్నాడు, నలుగురిని లేపినోడు వెళ్ళిపోతున్నాడు, నలుగురిని ముంచినోడు వెళ్ళిపోతున్నాడు. సమాజానికి ఉండే పెద్ద మనసు ఏంటంటే ఎవరు పోయినా పవిత్రులే. సమాజానికి ఉండే ఇంకొక మనసు ఏంటంటే బతుకున్నోళ్ళు ఎవరు మంచోళ్ళు కాదు. మీకు అర్థమైందో లేదో ఆలోచించండి. ఎవరు మంచోళ్ళు కాదండి అని బతుకున్నప్పుడు అంటాడు. మంచోళ్ళు కాని వాళ్ళు చచ్చిపోతే అని చాలా మంచోడు అండి అంటారు. ఏమిటో ఈ విచిత్రం. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళందరూ చెడ్డోళ్ళు. ఇది సమాజపు తీరు. అందుకే ఎవరు పోయినా ఇక్కడ నుంచి మనం ఫ్రీగా సర్టిఫికెట్లు ఇస్తాం. ఏమన్నా చెప్పనా? స్వర్గస్థులయ్యారు. ఎవరు స్వర్గస్థులయ్యారు? అందరూ స్వర్గస్థులయ్యారు. వినలేదు ఎప్పుడు ఈ మాట? అనలేదా ఎప్పుడు ఈ మాట? విన్నాము, అన్నాము. స్వర్గీయ స్వర్గీయ స్వర్గీయ. ఎవరు స్వర్గీయ? పోయిన ప్రతి ఒక్కడు స్వర్గీయే. బయట దేశం వాడి అనుమతి లేకుండా, బయట దేశం వాడి పక్కనున్న దేశం వాడి అనుమతి లేకుండా అక్కడికి వెళ్ళండి, చూద్దాం. అనుమతి లేకుండా వెళ్ళండి. ఎక్కడో వద్దు, శ్రీలంక గురించి మాట్లాడదాం. ఇండియాకి పక్కన కింద ఇంత ఉంటుంది శ్రీలంక. ఒక పెద్ద చపాతి ముందు చిన్న ముక్క చపాతి, తల్లి చపాతి ముందు పిల్ల చపాతి, ఇంత ముక్క సముద్రంలో శ్రీలంక. ఇంత ఉంది ఇండియా. అక్కడున్న శ్రీలంకకి వెళ్ళాలంటే వాళ్ళ దేశ అనుమతి లేకుండా వెళ్ళడానికి వీల్లేదు. వీసా అంటాం. అవతల దేశం వాడు మరొక దేశస్తుడిని తన దేశంలోనికి రప్పించుకోవాలంటే పర్మిషన్ ఇవ్వాలి. స్వర్గం అంటే మన పక్క వీధా, స్వర్గం అంటే మన పక్కూరా, అది వేరే లోకం. అనుమతి వద్దా అనుమతి వెళ్ళిపోతారా? పవిత్రులు స్వర్గానికే, అపవిత్రులు స్వర్గానికే. ఇదా సమాజం చెప్పేది. మీరు ఎప్పుడైనా ఫలానా ఆయన స్వర్గస్థులయ్యారు అని చూసే ఉంటారు, కానీ ఫలానా మనిషి నరకస్తుడయ్యాడని ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూడలే. స్వర్గీయ ఎక్స్ అనే వ్యక్తి అదే చూసాం. స్వర్గీయ రావు గారు అని విన్నామే కానీ నరకీయ రావు గారు ఎప్పుడు అనలేదు, ఎప్పుడు వినలేదు. ఇది వాస్తవం కాదు.